హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇడ్లీ కొట్టు ఈ వారమే థియేటర్స్లో రిలీజ్ అయింది. ధనుష్ ఈ సినిమాలో హీరో మాత్రమే కాకుండా ఈ సినిమాకి డైరెక్షన్ కూడా తనే చేశాడు. నిత్య మీనన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మురళి అలాగే తన తండ్రి శివకేశవులు ఒక చిన్న గ్రామంలో ఇడ్లీ కొట్టు పెట్టుకుని చాలా పద్ధతిగా సాంప్రదాయంగా నిర్వహిస్తూ ఉంటాడు. శివకేశవులు తయారు చేసే ఇడ్లీలంటే ఆ ప్రాంతంలో ఫుల్ పాపులారిటీ ఉంది. అలాంటి ఇడ్లీకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని మురళి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తండ్రి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను వదిలేసి బ్యాంకాక్లో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన విష్ణువర్ధన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఫుడ్ సెక్షన్లో ఒక టాప్ ఉద్యోగిగా మురళి పనిచేస్తూ ఉంటాడు. మురళిని విష్ణువర్ధన్ కూతురు మీరా పేకల్లోతుగా ప్రేమించడంతో వారిద్దరికి పెళ్లి చేయాలని భావిస్తాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అకస్మాత్తుగా ఊరికి వచ్చిన మురళి తన తండ్రి నిర్వహించే ఇడ్లీ కొట్టును చూసుకోవాల్సి వస్తుంది. దాంతో ఆ పెళ్లి ఆగిపోతుంది. తన చెల్లెలు మీరా పెళ్లి ఆగిపోయిందనే కారణంతో అశ్విన్ పగ పెంచేసుకుంటాడు. ఇడ్లీ కొట్టు వ్యాపారం విషయంలో మురళితో తండ్రి శివకేశవులు ఎందుకు విభేదించాడు? తల్లిదండ్రులను వదిలేసి విదేశాలకు వెళ్ళిన మురళి వారికి ఎలా దూరం అయ్యాడు? మీరాతో పెళ్లికి ముందు మురళి లైఫ్ను మార్చేసిన ఆ సంఘటన ఏంటి? మీరాతో పెళ్లిని మురళి ఎందుకు వాయిదా వేశాడు? తండ్రి నిర్వహించే ఇడ్లీ కొట్టు నడిపించే బాధ్యతను సడన్గా మురళి ఎందుకు తీసుకున్నాడు? మురళిపై మీరా సోదరుడు ఆమె తండ్రి ఎందుకు విద్వేషం పగన పెంచుకున్నారు? మురళిపై అశ్విన్ హత్యా ప్రయత్నం ఎందుకు చేశాడు? మర్డర్ అటెంప్ట్ నుంచి తప్పించుకున్న మురళి తర్వాత ఏం చేశాడు? కష్టాల్లో ఉన్న మురళికి కళ్యాణి ఎలా అండగా నిలిచింది? మీరా కళ్యాణిలో మురళి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అశ్విన్తో గొడవకు మురళికి ఎలా ముగింపు పలికాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మెయిన్ పాజిటివ్ వచ్చేసి ధనుష్ అని చెప్పాలి. తను ఎంచుకున్న ఈ సింపుల్ స్టోరీ చుట్టూ తను రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాని బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఎమోషనల్ పార్ట్ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్లో వచ్చే ధనుష్ డిజైన్ చేసుకున్న ప్రతి ఎపిసోడు వాటి నుంచి వచ్చే ఎమోషనల్ ఎలిమెంట్స్ డైరెక్ట్గా ఆడియన్స్ హార్ట్ని టచ్ చేస్తాయి. సన్నివేశాలకు తగ్గట్టు రాసుకున్న మంచి డైలాగ్స్ జీవిత చక్రంలో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఆడియన్స్కి ఎలాంటి సినిమా కావాలో ఆ తరహా సినిమాకు సంబంధించిన ఎమోషన్స్ ఈ సినిమా బాగా నడిపించిందని చెప్పచ్చు. ఈ ప్రయాణంలో ధనుష్ ప్రతి ఒక్కరి పాత్రని చాలా బాగా తగ్గించకుండా వాళ్ళని ఎట్లా డిజైన్ చేయాలో అంతే కరెక్ట్గా డిజైన్ చేశారని చెప్పచ్చు. తిరు అనే సినిమా తర్వాత ధనుష్ నిత్య మీనన్ల జంట వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. పల్లెటూరు అమ్మాయిగా నిత్య మీనన్ ఈ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో నటించిన ఇంకొక హీరోయిన్ శాలిని పాండే కూడా తన రోల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యి బాగా చేసింది. ఇక బిజినెస్ మ్యాన్గా సత్యరాజ్ మంచి లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. ఇక అరుణ్ విజయ్ కూడా తన రోల్లో చాలా బాగా చేశాడు. వీరితో పాటు ధనుష్ డిజైన్ చేసుకున్న బ్యూటిఫుల్ పాత్ర వాళ్ళ నాన్న శివకేశవుడు రోల్ అని చెప్పాలి. రాజ్ కిరణ్ నటించిన ఈ రోల్ సాలిడ్గా వర్కౌట్ అయింది. తనపై వచ్చిన సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా హృదయానికి అత్తుకునేలాగా ఉన్నాయి. ఇక వీటితో పాటు ధనుష్ అందించిన సందేశం కూడా ఈ సినిమాలో చాలా నీట్గా ఉంది. పుట్టిన ఊరు తల్లిదండ్రుల విషయంలో తను డిజైన్ చేసుకున్న సన్నివేశాలు కానీ మాటలు కానీ ఖచ్చితంగా ప్రతి మిడిల్ క్లాస్ కుటుంబాలకి టచ్ అయ్యే విధంగా ఉన్నాయి. వీటితో పాటు సముద్రకని రోల్ సినిమాలో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అక్కడక్కడ సినిమాలో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ డీసెంట్గా వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమాలో నటించిన పాత్రధారులందరూ వాళ్ళ పాత్రలు తగ్గట్టు బాగా చేశారు. ఫైనల్గా ధనుష్ ఎప్పట్లానే తన నటనతో అదరకొట్టాడు. సినిమాకి తను చూపిస్తున్న వేరియేషన్స్, తను ఎట్లా ఆ సమయాన్ని కుదిరించుకుని ఆ సినిమా పట్ల తన ప్యాషన్ చూపిస్తున్నాడు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేసి తీరాలి. ఈ సినిమాలో తన పాత్రలో ఉన్న లేయర్స్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. అట్లాగే చాలా అద్భుతంగా నటించాడు కూడా. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఒక బలమైన ఫస్ట్ హాఫ్ తర్వాత ఎమోషనల్ ఫ్లో సెకండ్ హాఫ్లో కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొదలైన ఒక 20-30 నిమిషాల వరకు స్క్రీన్ ప్లే తెలుగు ఆడియన్స్కి అంత కనెక్ట్ కాకపోవచ్చు. తమిళ నేటివిటీకి తగ్గట్టు అక్కడ కొన్ని నమ్మకాలు, అక్కడ కొన్ని సీన్స్ కొంచెం డ్రామాటిక్గా అనిపించే అవకాశం అయితే ఉంది. అరుణ్ విజయ్ రోల్పై వచ్చిన సీన్స్ అన్నీ కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. అట్లాగే సత్యరాజుపై తీసిన సన్నివేశాలు కూడా కొంచెం రొటీన్ ఫీల్ కలిగిస్తాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అట్లాగే ఈ సినిమా జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది. కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పల్లెటూరు దృశ్యాలు చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా డీసెంట్గానే ఉంది. తెలుగు డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. దర్శకుడిగా ధనుష్ తను గత సినిమా రాయన్ కంటే కూడా ఈ సినిమా చాలా బెటర్ వర్క్ చేశాడని చెప్పచ్చు. కొన్ని అంశాలు పక్కన పెడితే ఎమోషనల్గా ధనుష్ చెప్పాలనుకున్న ప్రాపర్ మెసేజ్ని ఆడియన్స్కి చేర్చాడు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఈ 'ఇడ్లీ కొట్టు' అనే సినిమా కొంచెం స్లోగా ఉన్నా డీసెంట్‌గా నడిచే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా కూడా ధనుష్ మంచి షైన్ అయ్యారు ఈ సినిమాలో. తను డిజైన్ చేసుకున్న ఎమోషనల్ మూమెంట్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయితాయి. అట్లాగే నటీనటులు కూడా అంతకు మించి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్‌లో మెయింటైన్ చేసిన మొమెంటం సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లోగా అయిందనిపిస్తది. కొన్ని సీన్స్ కొన్ని డ్రామాటిక్‌గా అనిపిస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఎలాంటి అంచనాలు లేకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ సినిమా చూడాలి అనుకుంటే అది కూడా ఫ్యామిలీతో ఈ దసరాకి ఈ సినిమా అవుతుందని చెప్పొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.